హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు స్వామి. నేను తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్లో ఉంటాను. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఒక ఓమ్ని అనేది 2015 మోడల్ అండి. ఇది 2016లో రిజిస్ట్రేషన్ అయింది. బండికి రీడింగ్ చూస్తున్నట్టుగా ఉంటే ఇది జెన్యున్ రీడింగ్ 48,000 కిలోమీటర్ మాత్రం తిరిగిందండి. బండికి ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ లేదు. దీనికి పేపర్ వ్యాలిటీ వచ్చేసి 2031 లాస్ట్ జనవరి వరకు దీనికి పేపర్ వ్యాలిటీ అనేది ఉంది. ముందు నుంచి వెనక వరకు సార్ వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది బంపర్లు చేయించుకున్నారు 4 సైడ్లు. ముందు నుంచి వెనక వరకు 4 టైర్లు అపోలో టైర్స్ 90% ఉన్నాయి సార్. 50% వచ్చి స్టెప్నీ టైర్ ఉంది. వెహికల్స్లో ఫుల్ మ్యాటింగ్ ఉంది, లెజర్ సీటింగ్ ఉంది సార్. దీనికి ఏసీ కంట్రోల్ మాత్రం ఉండదు, ఓన్లీ హీటర్ మాత్రమే ఉంటుంది. దీనికి స్టీరింగ్ వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్ వస్తుంది, మాన్యువల్ బ్రేక్ వస్తుంది, మాన్యువల్ విండోస్ వస్తున్నాయి. దీని ధర వచ్చేసి 2,25,000 ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఇందులో కూడా కొంచెం బార్గెనింగ్ తగ్గిస్తా అన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఎందుకంటే వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేట్ మాత్రం చేయకండి, ఓకేనా. నెక్స్ట్ వెహికల్ ఇది వచ్చేసి మారుతి సుజుకి 800 అండి. దీని మోడల్ చూసినట్టుకుంటే 2009 మోడల్ వెహికల్. దీని పేపర్ వ్యాలిటీ అనేది 3 నెలల వరకే ఉంది. ఇన్సూరెన్స్ పొల్యూషన్ మాత్రం లేదు. ఇంజన్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది. ఏసీ వర్కింగ్ లేదండి, ఏసీ మాత్రం వేయించుకోవాలి. ముందర 2 టైర్లు వచ్చేసి మీకు 70% ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి మీకు 30% ఉన్నాయండి. ఎవరికైనా సరే ఈ వెహికల్ కావాలన్న వాళ్ళు కాల్ చేయండి. ఓనర్ రేట్ వచ్చేసి కేవలం 33,000 చెప్తున్నాడు. అందులో కూడా బార్గెనింగ్ ఉంది. మీరు ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 20,000 మాత్రం పెట్టుబడి పెట్టుకోవాలి సార్. ఎందుకంటే మేము వీడియోలో ఉన్నట్టే చెప్తాము. నేను వీడియోలో చెప్పిన విధంగానే వెహికల్ ఉంటేనే తీసుకెళ్ళండి, లేకుంటే లేదు. ఎందుకంటే ముందే వెహికల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, మీరు రండి అంటే వచ్చి మీరు బాధపడకూడదు. వెహికల్కి ఉన్న డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీకు నచ్చితేనే రావాలి, లేకుంటే లేదు. ఈ వెహికల్కి వచ్చేసి ముందర 2 బంపర్లు మార్చుకోవాలి, ముందుది వెనకది. నెక్స్ట్ వచ్చేసి లోపల ఫుల్ మ్యాటింగ్ వేయించుకోండి, సెంటర్లోకి వేయించుకోండి, ఏసీ నింపించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెనక 2 టైర్లు వేయించుకోవాలి, ఇంకోటి స్టెప్నీ టైర్లు 3 టైర్లు వేయించుకోవాలండి. అందుకనే దీనికి టోటల్గా 20,000 పెట్టుబడి ఉందని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ అనేది కొంచెం ఇటు సైడ్ అనేది కొంచెం లైట్గా కలర్ అనేది షేడ్ అయిపోయింది. ఈ అన్న వాళ్ళు వెహికల్ తీసుకున్నప్పుడే వేరే వాళ్ళ దగ్గర వెహికల్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నప్పుడే కలర్ అనేది షేడ్ అయిపోయిందంట. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పే వీడియోలో వెహికల్ ఎలాగుందో అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. 20,000 పెట్టుబడి పెట్టుకోవాలి. దీని రేట్ వచ్చేసి 33,000 చెప్తుండ్రు. దానిలో కూడా బార్గెనింగ్ ఉంది, మీరు వస్తే మాట్లాడుకోవచ్చు సార్. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ మాత్రం వర్కింగ్ లేదు, ఏసీ మాత్రం మీరు వేయించుకోవాలి, ఓకేనా. ఇది వచ్చేసి 2007 మోడల్ వేగనార్ అండి. దీనికి పేపర్ వ్యాలిటీ వచ్చేసి 2027 వరకు ఉంది. దీనికి 2023 బ్యాటరీ ఉందండి. ఈ వెహికల్ రీడింగ్ చూసినట్టుగా ఉంటే 1,38,000 కిలోమీటర్ రీడింగ్ అనేది తిరిగింది. ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది 4 నెలల వరకు ఉందండి. ఈ వెహికల్కి ముందు నుంచి వెనక వరకు ఏ ఒక అద్దం కూడా అనేది చేంజ్ కాలేదు. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ మాత్రం వర్కింగ్ హైలైట్గా ఉంది. ఇంకోటి ఈ నుంచి ముందు నుంచి వెనక వరకు 4కు 4 అపోలో సీల్ టైర్లు ఓనర్ గారు వేపేయడం జరిగింది. దీనికి స్టెప్నీ టైర్ వచ్చేసి 70% ఉందండి. ఈ వెహికల్కు ధర అనేది ఓనర్ గారు చెప్తున్న రేట్ వచ్చేసి ఓన్లీ 75,000 మాత్రమే చెప్పాను. అందులో కూడా బార్గెనింగ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఎందుకంటే వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఓకేనా.